హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వరుస సమీక్షల సందర్భంగా వచ్చిన అభిప్రాయాలపై చర్చించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై మీటింగ్లో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ గాంధీ భవన్లో ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలవనున్నారు. అనుబంధ సంఘాల నేతలు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో రివ్యూ నిర్వహించారు మీనాక్షి. సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమీక్ష జరపనున్నారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వరుస సమీక్షల సందర్భంగా వచ్చిన అభిప్రాయాలపై చర్చించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై మీటింగ్లో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ గాంధీ భవన్లో ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలవనున్నారు. అనుబంధ సంఘాల నేతలు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో రివ్యూ నిర్వహించనున్నారు మీనాక్షి. సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమీక్ష జరపనున్నారు. సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ, మధ్యాహ్నం ఎంపీ సెగ్మెంట్లపై మీనాక్షి రివ్యూలకు సంబంధించి డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, సీఎంతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అప్డేట్స్ ఏంటి? సూర్య, ఎప్పుడైతే కొత్త ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ రాగానే సమావేశం ఏర్పాటు చేశారు. కీలక పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి వరుస పెట్టి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలు ఇక్కడ నుండి ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికి కొనసాగింపుగా నిన్న మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి 2 రివ్యూస్ని కూడా కండక్ట్ చేశారు. చాలా అంశాలపైన క్లారిటీ ఇచ్చారు. పాత కొత్త నేతల మధ్య సఖ్యతకు ఏ మేరకు చర్యలు తీసుకోబోతున్నారు, ఏ మేరకు మెజర్స్ తీసుకోబోతున్నారు విషయానికి క్లారిటీ ఇచ్చారు. ఇక ఇవాళ మరొక 2, వాస్తవానికి 3 పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల కరీంనగర్కి సంబంధించిన పార్లమెంట్ క్యాన్సిల్ అయింది. దాని ప్లేస్లో అనుబంధ సంఘాలు, ఫ్రంట్ లైనర్స్, ఓబీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమావేశం ఇప్పుడు పరికాసపలో ప్రారంభం కాబోతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆదిలాబాద్, పెద్దపల్లికి సంబంధించినటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్ల ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆయా ముఖ్య నేతలతో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులతో, ఇన్ఛార్జ్ మంత్రులతో దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీనాక్షి నటరాజన్ నేరుగా సమీక్షా సమావేశం చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి 2 సెగ్మెంట్లు మెదక్, మల్కాజ్గిరికి సంబంధించి రివ్యూస్ కండక్ట్ చేశారు. కాబట్టి ఆ తాజా పరిస్థితులు, తాజా రాజకీయ సమీకరణాలపైన సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ అయినారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరగాల్సినటువంటి ఏవైతే అనుబంధ సంఘాల సమావేశం గాంధీ భవన్లో ఏదైతే ఉందో అందుకే ఆలస్యమైంది. సీఎంతో మీనాక్షి నటరాజన్ భేటీలో ఉన్నారు. ఆ భేటీ తర్వాత ఇక్కడికి గాంధీ భవన్ చేరుకున్న తర్వాత అనుబంధ సంఘాల సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా కొన్ని ఎజెండాలు ఈ రివ్యూలో ముందు పెడుతున్నారు. ఒకటి జై భీమ్, జై భారత్, జై సంవిధాన్ సంబంధించిన కార్యకలాపాలు ఉండబోతున్నాయి. పూర్తి స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి విషయం పైన సంవిధాన్ పట్ల అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ని విస్తృతంగా తీసుకువెళ్ళాలి జనాల్లోకి అనేటువంటి ఒక ఎజెండా ప్రధానంగా. మరొకటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపైన కూడా విస్తృతంగా ఎట్లా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, దానిపైన ఇప్పటికే ప్రభుత్వం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏవైతే అంశాలను చెప్తున్నారో వాస్తవాలకు అన్నీ చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా విషయం చిమ్ముతున్నాయి. వాటిని ఎట్లా తిప్పికొట్టాలనేటువంటి విషయాలపైన దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఒకవేళ అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి, అదేవిధంగా లీడర్కి ఏమైనా సమస్య ఉంటే అక్కడ సమస్య పోకపోతే కనుక నేరుగా గాంధీ భవన్కి రావాలి, గాంధీ భవన్కి వచ్చి మీనాక్షి నటరాజన్కి కలవాలనేటువంటి విషయాన్ని అయితే దిశానిర్దేశం పార్టీ పెద్దలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మంత్రులతో ఏమైనా సమస్యలు ఉంటే కనుక నేరుగా నా వద్దకే వచ్చి చెప్పాలి. అంతర్గత సమస్యలు, అంతర్గత మీటింగ్స్ ఏవైతే పెట్టుకుంటున్నామో ఆ మీటింగ్కి సంబంధించి ఏ విషయం కూడా బయటికి వెళ్ళకూడదు. గాంధీ భవన్ దాటి బయట ఎవరు కూడా మాట్లాడకూడదు. వాళ్ళ వ్యక్తిగత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో వాటిని బేస్ చేసుకుని ఎవరు కూడా స్టేట్మెంట్స్ కూడా ఇవ్వకూడదు. ఏదైనా సమస్య ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తన వద్దకే వచ్చి చెప్పాలనేటువంటి విషయాలను చెప్తున్నారు. ప్రధానంగా ఆమె ఒకటే అంశాన్ని కూడా చెప్తున్నారు. పార్టీలో ఏదైతే డిసిప్లినరీ అనేది, క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ క్రమశిక్షణకు లోబడే, పార్టీ బైలాస్కి లోబడే పనిచేయాలి, గీత దాటితే చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి దీంట్లో భాగంగానే ఆదిలాబాద్కి సంబంధించి 2 గంటలకి రివ్యూ కండక్ట్ చేస్తారు. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్ ముఖ్య నేతలతో మాట్లాడతారు మీనాక్షి నటరాజన్. ఆ తర్వాత 5 గంటల నుంచి 7:30, 8 గంటల వరకు పెద్దపల్లి సెగ్మెంట్కి సంబంధించినటువంటి
వాళ్ళు వస్తారు. అక్కడి పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గడ్డం వంశీకృష్ణ, అదేవిధంగా ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, అదే రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రానున్నారు. 5 గంటల ప్రాంతంలో సమీక్షా సమావేశంలో పాల్గొనున్నారు. ఎలా ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్ని అధికారంలో వండుకుంటూ పవర్లో వండుకుంటూ మొట్టమొదటిసారిగా ఫైట్ చేస్తోంది. కాబట్టి ఆ అంశాలపైన ఎట్లా ముందుకు వెళ్ళాలి, తమ దగ్గర ఉన్నటువంటి ఐడియాలజీ ఏంటి, ఇప్పటికే ఆమెకి పేరుంది ఐడియాలజికల్ ఉమెన్గా, ఐడియాలజికల్ పవర్ ఉమెన్గా ఆమెకి పేరుంది. కాబట్టి ఆమె ఐడియాలజీ ఏం చెప్పబోతున్నా అనేటువంటి విషయం పైన మాత్రం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కార్పొరేషన్ పదవుల పైన చర్చ జరుగుతుంది, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే కార్పొరేషన్ పదవులు ఇస్తున్నారనేటువంటి చర్చ. గాంధీ భవన్లో 4 లీడర్లు కలిసి అదే మాట్లాడుకుంటున్నారు. దానిపైన కూడా మీనాక్షి నటరాజన్ క్లారిటీ ఇచ్చారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి, పార్టీని పట్టుకొని 10 సంవత్సరాల పాటు సేవ చేసిన వాళ్ళకే మ్యాండేట్గా 10 సంవత్సరాలు ఉండాలి, వాళ్ళని పనిలోకి తీసుకునే వాళ్ళ కార్పొరేషన్ పదవులు ఇక నుంచి ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక నిన్న కూడా ఒక పరిణామం చోటు చేసుకుంది. సిద్దిపేటను స్పెషల్ కేటగిరీగా తీసుకుంటున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఒక బాధ్యత కూడా పలానా దామోదర్ రాజనరసింహకు బాధ్యతగా అప్పగించారు. సో ఇప్పుడు కూడా 2 సెగ్మెంట్లు ఉన్నాయి, ఒకటి ఆదిలాబాద్, మరొకటి పెద్దపల్లి. కాబట్టి ఆ పెద్దపల్లికి సంబంధించినటువంటి అంశం పైన ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నారా, ఎట్లా ముందుకు పోవాలని మీనాక్షి నటరాజన్ చూస్తున్నారు. అదేవిధంగా పీసీసీకి సంబంధించినటువంటి స్పీచ్ కూడా ఉండబోతుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏం ఉండబోతుంది, నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ మీనాక్షి నటరాజన్ ఏం చెప్పబోతున్నారు నేతలను ఉద్దేశించి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా భేటీలోనే రేవంత్ రెడ్డి భేటీలోనే మీనాక్షి నటరాజన్ ఉన్నారు. భేటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాంధీ భవన్కి చేరుకున్న తర్వాత అనుబంధ సంఘాలతో మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 గంటలకి ఆదిలాబాద్, 5 గంటలకి పెద్దపల్లి నియోజకవర్గాల ముఖ్య నేతలతో మళ్ళొకసారి సమీక్ష సమావేశం చేయబోతున్నారు. ఇప్పటికైతే ఈ ఎంపీ సెగ్మెంట్లకు మాత్రమే షెడ్యూల్ అయింది. మరి రేపు ఇంకా ఏమైనా మిగిలినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లు లేదంటే అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన షెడ్యూల్ని ఏమైనా ఖరారు చేస్తారా లేదా అనేది సాయంత్రం వరకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.